హాయ్ స్టూడెంట్స్, టీఎస్ ఎంసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, పాస్వర్డ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి ఎలా లాగిన్ కావాలి, నెక్స్ట్ లాగిన్ అయిన తర్వాత ఓటీపీని ఎక్కడ ఎంటర్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎలాంటి ప్రాసెస్ ఫాలో కావాలి, నెక్స్ట్ వచ్చేసి మనకు వెబ్ ఆప్షన్స్లో ఎలా పెట్టుకోవాలి, నెక్స్ట్ వెబ్ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత ఎలా సేవ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఆప్షన్స్ని ఎలా ప్రింట్ తీసుకోవాలి, నెక్స్ట్ ఇలా కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి కదా, లైక్ ఎంటర్ బిట్వీన్ ఆప్షన్ అని ఇలాంటి విషయాలన్నీ చాలా విషయాలను అయితే ఈ వీడియోలో నేను కవర్ చేయబోతున్నాను. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. దీని ద్వారా మీరు ఈజీగా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. మన ఛానల్కి మాత్రం కొత్తగా వస్తే మాత్రం ఫస్ట్ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను 100% ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటాను, రైట్. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే tgeapset.nic.in సైట్కి వెళ్ళేసి అందులో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అన్న దాని మీద క్లిక్ చేయగానే ఇలా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, అలాగనే మీ యొక్క హాల్ టికెట్, మీ ర్యాంక్, మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయమంటుంది. చేసిన తర్వాత జనరేట్ పాస్వర్డ్ అన్న దాని మీద క్లిక్ చేయమంటుంది. సో క్లిక్ చేయగానే మీరు ఏం కనిపిస్తుందంటే నెక్స్ట్ పేజ్లోకి వెళ్తారు. ఈ నెక్స్ట్ పేజ్లో ఏముంటుందంటే ఇలా బాక్సెస్ కనిపిస్తాయి మీకు. అందులో ఫస్ట్ బాక్స్ వచ్చేసి పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ని ఎలా పెట్టుకోవాలంటే 8 లెటర్స్ 8 నెంబర్స్ ఉండేలాగా ఉండాలి. ఆ 8 నెంబర్స్ ఎలా అంటే మీకు లైక్ వర్డ్స్ ఉండొచ్చు, అంటే డిజిట్స్ ABCD లాగా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెంబర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, లేకుంటే ఇయర్, మీ ఫాదర్ నేమ్ తర్వాత మీ బైక్ నెంబర్, లైక్ ఇలాగా కాంబినేషన్ ఏదైనా ఉండొచ్చు. కానీ సో అలా ఫస్ట్ దాంట్లో పాస్వర్డ్ పెట్టుకొని అదే పాస్వర్డ్ని రెండో బాక్స్లో ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మూడో బాక్స్లో మీ మొబైల్ నెంబర్, ఏదైతే ఫస్ట్ నుంచి రిజిస్ట్రేషన్ కానుంచి ఏ నెంబర్ ఇస్తుందో అదే నెంబర్ ఇవ్వండి. తర్వాత నాలుగో బాక్స్లో మీ యొక్క మెయిల్ అడ్రస్, లైక్ జీమెయిల్ కానీ యాహూ కానీ ఇంకేదైనా మెయిల్ ఉంటే ఆ మెయిల్ అడ్రస్ రాసి లాస్ట్లో ఈ ఇంకో బాక్స్ అందులో ఫస్ట్ మీ మెయిల్ రాసిన తర్వాత జీమెయిల్ అయితే జీమెయిల్, యాహూ అయితే యాహూ రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. రాసిన తర్వాత మీరు ఇక్కడ సేవ్ పాస్వర్డ్ అని కొట్టగానే నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళి సక్సెస్ఫుల్ అని వచ్చి బయటకు వస్తుంది. తర్వాత ఇలా రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఫస్ట్ స్టెప్లో. నెక్స్ట్ స్టెప్లో మీరు ఏం చేయాలంటే అదే పేజ్లో మీకు క్యాండిడేట్ లాగిన్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళారో అప్పుడు మీకు ఒక లాగిన్ ఐడి ఇస్తారు. ఆ లాగిన్ ఐడి మీ దగ్గర ఉంటుంది. ఇప్పటి వరకు మీరు పాస్వర్డ్ని సెట్ చేసుకున్నారు. ఆ పాస్వర్డ్ ఎందుకనంటే లాగిన్ ఐడి కావడానికి. సో మీ లాగిన్ ఐడి మీ మొబైల్కి వచ్చింది కదా, ఆ లాగిన్ ఐడి నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ మీ హాల్ టికెట్ నెంబర్, అలాగనే మీ పాస్వర్డ్ ఇప్పుడు ఏదైతే జనరేట్ చేసిందో అది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కనిపిస్తున్న దాన్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ అన్న దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా సైన్ ఇన్ అన్న దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక పేజ్ అయితే వస్తుంది. ఈ పేజీలో మీరు మీ ఒక మొబైల్కి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది, నెంబర్స్. ఆ నెంబర్స్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కింద ఒక డైలాగ్ బాక్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి కింద క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అని ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయగానే నెక్స్ట్ వెంటనే మీకు ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో ఏముంటుందంటే ఏ బ్రాంచెస్ ఉన్నాయి అంటే లిస్ట్ ఆఫ్ బ్రాంచెస్, కోర్సెస్, వాటి బ్రాంచ్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే ANE, ఇలా మీకు తెలిసేలాగా కాలేజ్ బ్రాంచ్ పేరేంటి, కోడ్ ఏంటి అన్నది కనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు ఏ డిస్ట్రిక్ట్స్లో కాలేజ్ ఉన్నాయని కనిపిస్తాయి. సో ఇందులో మీకు నచ్చిన డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా ఆప్షన్ కనిపిస్తుందిగా, మీకు ఏ డిస్ట్రిక్ట్స్ కావాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్స్ కనిపిస్తున్నాయి కదా, దాన్ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు కింద డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ అని కనిపిస్తుంది బాటంలో. దీన్ని క్లిక్ చేయగానే మీకు అన్నీ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్న డిస్ట్రిక్ట్స్లో ఉన్న కాలేజెస్ అన్నీ కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇలా కనిపించిన తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే వీటిలో మీకు నచ్చిన కాలేజెస్ని, నచ్చిన బ్రాండ్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసిందే OU కాలేజీలో ఫస్ట్ కావాలనుకుంటే మీకు OU కాలేజీలో ఉన్న బ్రాంచెస్ ఏవి కావాలనుకుంటున్నారో వాటిని సీరియల్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా వెబ్ ఆప్షన్కి సంబంధించి కూడా నేను మోస్ట్లీ 1-2 డేస్లో మీకు ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్నది కూడా సపరేట్ ఒక వీడియో అయితే పెడతాను. సో ఇలా వెబ్ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత మీరు
ఎన్నో కొన్ని కాలేజెస్ అయితే ఇక్కడ పెట్టుకుంటారు కదా. సో లైక్ 1 to 3 నెంబర్లు మాత్రమే ఉంటాయండి. మీరు సేమ్ బ్రాంచ్ అంటే కాలేజ్ వైజ్గా బ్రాంచెస్ పెట్టుకోవచ్చు. లైక్ ఓయూలో సిఎస్ఏ కావాలనుకుంటే ఓయూలో సిఎస్ పెట్టి అందులో 1 అని పెట్టుకోవాలి. జేఎన్టీయూలోనే సిఎస్ కావాలి, దానికి 2 అని పెట్టుకోవాలి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐటీ కావాలంటే సిఎస్కి 3 అని పెట్టుకోవాలి. ఇదొక ప్యాటర్న్. సో దీని గురించి కూడా మిమ్మల్ని గైడ్ చేస్తాను, ఎలాంటి టెన్షన్ పడకండి. సో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే సేవ్ ఆప్షన్స్ అన్న దాని మీద క్లిక్ చేయాలి. దానికంటే ముందు ఇక్కడ కింద ఒక బాక్స్ కనిపిస్తుంది, టీజీఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్ అని. సో అక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత సేవ్ ఆప్షన్స్ క్లిక్ చేయగానే ఇలా మీకు ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. ఓకే అన్న బటన్ దాని మీద ఓకే అన్న దాని మీద క్లిక్ చేయగానే మీకు ఎన్ని ఆప్షన్స్ సేవ్ చేసుకున్నారో ఇలా కనిపించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ సర్కిల్ చేసి ఉంది. టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 బ్రాంచెస్ పెట్టాము కాబట్టి 2 ఆప్షన్స్ అని కనిపించడం జరుగుతుంది. సో ఇలా ఎన్ని ఆప్షన్స్ పెట్టుకున్నావు అవి కనిపిస్తూ నెక్స్ట్ వచ్చేసి క్లోజ్ అవుతుంది. సో దానికంటే ముందు ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎంటర్ బిట్వీన్ ఆప్షన్. దీని పర్పస్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ పొరపాటున నేను 1 to 3 1కి 2కి మధ్యలో నాకు సెకండ్లో ఉన్న కాలేజ్ నచ్చలేదు, ఇంకొక ఆప్షన్ 1కి 2కి మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీయూ ఓయూ ఫస్ట్ పెట్టి జేఎన్టీయూ నెక్స్ట్ పెట్టిన, బట్ నాకు జేఎన్టీయూకి ముందు సిబిఐటీ కావాలనుకున్నప్పుడు నేను ఏం చేయాలంటే ఎంటర్ బిట్వీన్ ఆప్షన్ అన్న దాని మీద క్లిక్ చేయొచ్చు. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఏ ప్లేస్ దగ్గర మీకు యాడ్ చేయమంటుందని అడుగుతుంది. సో సెకండ్ ప్లేస్లో యాడ్ చేయాలని మీరు రాస్తే సరిపోతుంది. అక్కడ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. సో అలా రాసిన తర్వాత మీరు ఏదైతే ఆప్షన్స్ పెట్టుకున్నారో ఆప్షన్స్ అన్నీ రీఅరేంజ్డ్ అయినట్టు మీకు స్క్రీన్ మీద కనిపించడం జరుగుతుంది. సో అలా కనిపించిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి 1కి 2కి మధ్యలో మనకు రిలీజ్ అయినట్టు కనిపిస్తుంది. ఏదైతే ఆప్షన్ ఉందో అప్పుడు 1కి 2కి మధ్యలో ఇంకో కొత్తగా యాడ్ కావడం వల్ల సో మీరు 3 అన్న 2ని రీప్లేస్ చేసి 3గా మార్చుకొని మళ్ళీ 2లో ఇంకేదన్నా ఆప్షన్ పెట్టుకోవచ్చు. అది ఎంటర్ బిట్వీన్ ఆప్షన్ యొక్క స్పెషాలిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే నేను పెట్టుకున్న డిస్ట్రిక్ట్స్ నచ్చలేదు సార్ అంటే ఇంకో డిస్ట్రిక్ట్ని యాడ్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు లాస్ట్ సేవ్డ్ ఆప్షన్ అన్న దాన్ని క్లిక్ చేయండి స్టూడెంట్స్. లాస్ట్ సేవ్డ్ అన్న ఆప్షన్ని క్లిక్ చేశారంటే మీరు ప్రీవియస్ పేజీలో ఇంతకుముందు ఇలా పేజీ కనిపించింది కదా, ఇది డిస్ట్రిక్ట్స్ అని. సో ఈ పేజీలోకి వెళ్ళిపోతుంది. సో ఈ పేజీలోకి లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ అని వచ్చినప్పుడు క్లిక్ చేస్తే ఈ పేజీలోకి వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ మీరు ఏదైతే డిస్ట్రిక్ట్స్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్స్ని యాడ్ చేయొచ్చు. సో ఇది స్పెషాలిటీ ఎంటర్ బిట్వీన్ ఆప్షన్ అంటే మాత్రం మీరు ఏదైనా పొరపాటున ఒక ఆప్షన్కి ఇంకో ఆప్షన్ మధ్యలో ఇంకొకటి యాడ్ చేయాలనుకుంటే ఎంటర్ బిట్వీన్ ఆప్షన్ అనేది దాని ఇంపార్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సేవ్డ్ ఆప్షన్ ఎప్పుడు వాడతామా అంటే మీరు ఒకవేళ ఏదైనా డిస్ట్రిక్ట్ని ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకున్నప్పుడు మనకు లాస్ట్ సేవ్డ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీరు సేవ్ అయిన అలాగనే ఉండి ప్రీవియస్ పేజీకి వెళ్తుంది. సో ఇది ఎంటర్ బిట్వీన్ ఆప్షన్కి ఫ్యూచర్. నెక్స్ట్ వచ్చేసి అలా చేసిన తర్వాత ఇంకో ప్రాబ్లం కూడా అందరికీ జనరల్గా కనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే డూప్లికేట్ ఆప్షన్ ఫౌండ్ అని కనిపిస్తుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఆర్డర్లు కన్ఫ్యూజ్ అయ్యి 1 2 3 4 5 తర్వాత మళ్ళీ 5A రాయడము అంటే అది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మీరు పెట్టేటప్పుడు జనరల్గా. సో 20 రాసిన తర్వాత 20 తర్వాత 21 రాయకుండా 23 అని రాయడము. సో ఇలా ఒకటే నెంబర్ని మళ్ళీ రాయడము, లేదనుకుంటే ఒక నెంబర్ని వదిలేసి రాయడము అలాంటి జరిగినప్పుడు ఇలా డైలాగ్ బాక్స్ కనిపించి ఎక్కడ ప్రాబ్లం ఉందో చూపిస్తుంది. అప్పుడు మీరు చెక్ చేసుకోవాలి. అప్పుడు జేఎన్టీయూ అన్న కాలేజ్ JNTH హైదరాబాద్లో CSE కాడ ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు ఆ కాలేజ్ దగ్గర ఏం ప్రాబ్లం మిస్టేక్ చేశారో చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. డూప్లికేట్ అన్న ఆప్షన్ ఉంది అని అంటే దాని అర్థం మీరు ఒకటే నెంబర్ను 2 సార్లు ఇవ్వడం లేదనుకుంటే నెంబర్ని మిస్ చేయడం జరిగినప్పుడు జరుగుతుంది. సో ఇదంతా మీరు ఆప్షన్ పెట్టేశారు. ఆప్షన్ పెట్టిన తర్వాత ఏం చేయాలి అని అంటే సేవ్ ఆప్షన్స్ని క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సేవ్ ఆప్షన్స్ని క్లిక్ చేసిన తర్వాత వ్యూ అండ్ ప్రింట్ అన్న దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వ్యూ అండ్ ప్రింట్ అన్న దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. మీరు ఏదైతే ఆప్షన్స్ పెట్టుకున్నారో ఆ ఆప్షన్స్ అన్నీ కనిపించి వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ టైం మీరు చేయాల్సిందల్లా ఆప్షన్ ఎంటర్ చేశారంటే సేవ్ ఆప్షన్స్ అన్నదాన్ని కొట్టాల్సిన అవసరం అయితే కంపల్సరీ ఉంటుంది. దాని తర్వాత వ్యూ ప్రింట్ అన్న ఆప్షన్ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు
ఇలా మీరు ఏ కాలేజ్ పెట్టుకున్నారో ఆ కాలేజెస్ అన్నీ నెక్స్ట్ పేజ్ అంటే ఒక సైడ్ పేజ్లో ఓపెన్ అవుతుంది. ఏ ఆప్షన్స్ పెట్టుకున్నారని మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీరు పెట్టిన ఆర్డర్ కరెక్ట్ ఉందా లేదా అన్నది. సో నెక్స్ట్ అలా చేసిన తర్వాత మీరు అంతా అయిపోయింది, ఏంటి ఆప్షన్స్ లాగిన్ అయ్యారు, ఆప్షన్స్ పెట్టుకున్నారు, సేవ్ చేసుకున్నారు, ఆప్షన్స్ని వ్యూ చెక్ చేసుకున్నారు. నెక్స్ట్ లాగౌట్ కావడం. సో లాగౌట్ అన్న దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. ఇక్కడ కింద కనుక చూస్తే సేవ్ అండ్ లాగౌట్ అని, లేకుంటే క్యాన్సల్ లాగౌట్ అని. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు సేవ్ అండ్ లాగౌట్ చేయాల్సిందే. సేవ్ అండ్ లాగౌట్ చేస్తేనే మీ ప్రీవియస్గా ఏదైతే ఆప్షన్స్ పెట్టుకున్నారో అవన్నీ కనిపిస్తే, లేకుంటే వెళ్ళిపోతాయి. సో చూడండి ఇలా ఒక డైలాగ్ బాక్స్ అయితే కనిపిస్తుంది. ఏంటి ప్రాసెస్ మీ టేక్ సమ్ టైమ్, క్లిక్ ఓకే టు కంటిన్యూ. సో ఇలా డైలాగ్ బాక్స్ కనిపిస్తే ఓకే అన్నది ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఫస్ట్ మీరు సేవ్ చేశారు, లాగౌట్ అయ్యారు, మిమ్మల్ని అడిగింది సేవ్ అండ్ లాగౌట్ అని అయిన తర్వాత కూడా మీకు ఇలా టోటల్గా లాగౌట్ అయిపోయాక కూడా ఇలా చూపించడం జరుగుతుంది. సో అంత ఫైనల్గా అయిపోయాక లిస్ట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్ అని కనిపించడం జరుగుతుంది. సో ఇలా టోటల్గా స్టెప్ బై స్టెప్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవడం, లాగిన్ ఎలా చేసుకోవడం, ఆప్షన్స్ ఎంట్రీ డిస్ట్రిక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవడం, సో నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్స్ ఎలా పెట్టుకోవడం. సో కొంచెం వెబ్ ఆప్షన్ కోసం వీలుంటే నేను స్పెసిఫైడ్గా క్లియర్గా ఇంకొక వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో అంత అయిపోయిన తర్వాత కొంతమందికి సార్ మాకు పాస్వర్డ్ మార్చుకుంటాం, కన్ఫ్యూజన్లో ఏదో పాస్వర్డ్ పెట్టినాం మేము గుర్తుపెట్టుకోలేకపోతున్నాం, లేదనుకుంటే ఇంకేదైనా ప్రాబ్లం అయి ఉంటే మాత్రం అప్పుడు మీరు ఓల్డ్ పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మరి ఆ ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాతనే కొత్త పాస్వర్డ్ సెకండ్ బాక్స్లో న్యూ పాస్వర్డ్ అని ఎంటర్ చేసి రీఎంటర్ అంటే ఫస్ట్ దాంట్లో పాతది, రెండో దాంట్లో కొత్తది, నెక్స్ట్ మళ్ళీ అదే కొత్తది మూడో దాంట్లో, నెక్స్ట్ సేవ్ పాస్వర్డ్ అన్న దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా సేవ్ కావడం అన్నది జరుగుతుంది. సో ఇది స్టూడెంట్స్ మీరు ఎలా టోటల్ ప్రాసెస్ చేసుకోవాలన్న దానికోసం మన వీడియో మాత్రం లైక్ చేయకుండా మర్చిపోకండి. ఇంకొంతమంది జనరల్గా చేసే మిస్టేక్ ఏంటంటే ఏంటి అని అంటే మీరు సార్ పాస్వర్డ్ మర్చిపోయినా సార్ మా కోసం మేము ఎలా మార్చుకోవడం అని కూడా అడుగుతారు. సో అప్పుడు కూడా మీరు క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా, లాగిన్లో బాటంలో ఫర్గాట్ పాస్వర్డ్ అని ఉంది కదా, ఈ ఫర్గాట్ పాస్వర్డ్ అని కొట్టగానే మీకు జనరల్గా మీకు కొంత డేటా మీ దగ్గర నుంచి అది తీసుకొని మీకు మళ్ళీ కొత్త పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లైక్ కొంచెం మీ హాల్ టికెట్ నెంబరు మీ డీటెయిల్స్ ఇస్తే మీకు కొత్త పాస్వర్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇది స్టూడెంట్స్ టోటల్ ఈసెట్ టీజీ ఈసెట్ అదే తెలంగాణ ఈసెట్కి సంబంధించి ఎలా లాగిన్, వెబ్ ఆప్షన్స్, లాగౌట్, సేవ్ ఆప్షన్స్, నెక్స్ట్ బిట్వీన్ ఆప్షన్స్, ఇలా ఎవ్రీథింగ్ మీకోసం అయితే క్లియర్గా చెప్పాను. స్టిల్ మీకు ఏమన్నా డౌట్ ఉంటే మాత్రము నన్ను పర్సనల్గా కింద కామెంట్ చేసినా కూడా నేను మీకోసం ఆన్సర్స్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకంటూ ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి మీరు జాయిన్ అయితే మాత్రం మీకు ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.